యూకే సర్కార్ విధించిన కొత్త రూల్తో భారత్ సహా అక్కడ స్థిరపడిన విదేశీయుల్లో ఆందోళన మొదలైంది. అందుకే ట్యాక్స్ ట్రావెలర్స్ గా మారాలనే ప్లాన్ లో ఉన్నారట చాలా మంది. ఇంతకీ ఈ ట్యాక్స్ ట్రావెలర్స్ ఏంటి? యూకే సర్కార్ తీసుకున్న ఆ డెసిషన్ ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ట్యాక్స్ రెసిడెంట్ గా ఐడెంటిఫై కాకుండా ఉండేందుకు నిర్ణీత గడువులో మాత్రమే ఉండి మిగతా ట్యాక్స్ ఇయర్ ఇతర చోట్ల గడిపి మళ్ళీ కొత్త ట్యాక్స్ ఇయర్ కు మళ్ళీ చేరుకోవడం ట్యాక్స్ ట్రావెలర్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్, యూకేలో ఉన్న ఓ ఎన్ఆర్ఐ ట్యాక్స్ రెసిడెంట్ ట్యాగ్ నుంచి తప్పించుకునేందుకు ఈ 90 డే పీరియడ్ లోపే అక్కడ ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి ఇండియా వచ్చేసి ఇక్కడ సుమారుగా ఓ 120 డేస్ గడిపేస్తారు. ఆ తర్వాత ఏ దుబాయ్ కో లేక యుఏఈకో వెళ్లిపోయి మిగతా ట్యాక్స్ ఇయర్ గడిపేసి యూకే రిటర్న్ అవుతారు. దీనివల్ల యూకే విధించే భారీ ట్యాక్సుల నుంచి తప్పించుకోవచ్చనేది కొందరి అభిప్రాయం. యూకేలో ట్యాక్సుల కంటే ఇలా ట్యాక్స్ ట్రావెలర్ కాన్సెప్ట్ ద్వారా ఎంతో కొంత మిగుల్చుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ యూకే కొత్త ట్యాక్స్ విధానం ఏంటి? ఫారెన్ ఇన్కమ్ మీద కూడా యూకే ట్యాక్స్ విధించేలా కొత్త పాలసీ తీసుకురావడం ప్రస్తుతం అక్కడి భారతీయులను కలవరపెడుతోంది. ప్రస్తుతం ఫారెన్ ఇన్కమ్ యూకే చేరితేనే ట్యాక్స్ పడుతుంది, అది కూడా ఆ వ్యక్తి యూకేలో స్థిరపడిన 15 ఏళ్ల తర్వాత. కానీ ఇకపై అలా కాదు, కేవలం మొదటి 4 ఏళ్లు మాత్రమే ఇందుకు మినహాయింపు. ఆ తర్వాత బాదుడే బాదుడు. ఆ ఫారిన్ ఇన్కమ్ యూకే చేరకపోయినా దానిపై ట్యాక్స్ పడుతుంది. అంటే ఇండియాలోనో లేక మరే ఇతర దేశంలోనో ఆదాయం వచ్చి అక్కడే సర్క్యులేట్ అయినా యూకే ట్యాక్స్ రెసిడెంట్ గా ఐడెంటిఫై అయితే పన్ను కట్టాల్సిందే. అంతేకాదు, ఓ వ్యక్తి అతను చనిపోయే ముందు 20 సంవత్సరాల్లో 10 ఏళ్లు యూకే రెసిడెంట్ గా ఉంటే అతడిని యూకే సర్కార్ లాంగ్ టర్మ్ రెసిడెంట్ గా గుర్తిస్తుంది. సో అతడికి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది. ఇందులో భాగంగా ఆ చనిపోయే వ్యక్తికి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నా వాటన్నిటిపైన కొంత మొత్తాన్ని యూకే ప్రభుత్వానికి పన్నుగా చెల్లించాలి. ఇందుకే చాలా మంది ఇప్పటికే యూకే ట్యాక్స్ రెసిడెంట్ గా ఐడెంటిఫై అయిన వారు కూడా మరో దేశంలో సెటిల్ అయిపోవాలని ప్లాన్ చేసుకుంటున్నారట. ఏప్రిల్ 6 నుంచి అమలు కానున్న ఈ కొత్త రూల్స్ కు సంబంధించి మరి భారతీయులకు యూకే ప్రభుత్వం భవిష్యత్తులో ఏమైనా మినహాయింపు ఇస్తుందా లేక బాదుడు తప్పదా? వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్స్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వేటి న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.